అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయినా, అందుకే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. ఏంటంటే ఎవరైనా మరీ ఎక్కువ కాదు, 2 కిలో 1 కిలో ఇట్లా అడుగుతున్నారు అనమాట. స్వీటు ఇంకా మురుకులు అట్లా 2 కిలో 1 కిలో అడుగుతున్నారు. సరే అని చెప్పేసి అవి చేసి ఇచ్చేస్తున్నా. తక్కువే కావచ్చు కానీ ఏదైనా స్టార్ట్ అవ్వాలి అంటే కొంచెంతోనే స్టార్ట్ అవుతుంది కదా. అదే నేను ఎక్కువ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ ఎవరు తీసుకోకపోతే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ చేయట్లేదు. తిరిగి చూసేవరకు రోజులైపోతున్నాయి, వారాలైపోతున్నాయి, నెలలైపోతున్నాయి. ఇంకా సరే పిల్లల్ని తీసుకొచ్చేసిన, వాళ్ళు అన్నాలు తినిపించేసి బట్టలు ఉతికి ఆరబెట్టేసిన అండి. 2:00కల్లా నేను బట్టలు ఉతికి ఆరబెట్టేసిన. మంచిగా అవి ఆరే టైంకి 3 అయిపోయింది. 3ంటికి దమ్మ అప్పటికప్పుడు వర్షం కురిసింది. 2 ఒకేసారి వచ్చేసినాయి, ఎండా వాన. ఇక అంతే కదా, ఏదైనా మనం ఒకటి అనుకుంటాం, ఆ ప్రకృతి ఒకటి జరుగుతుంది. అయితే నా బిజినెస్ ఎలా ఉంది అని అయితే కొందరు కామెంట్ పెడుతున్నారు. నేను ఎక్కువ ఏం రావట్లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా. ఇది మా ఇంటి ముందు వైపు ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా అండి. అంతగా నేను వీడియోస్ పెట్టి ఆర్డర్ చేయండి అని చెప్పడం అయితే నాకు హార్ట్ఫుల్గా అయితే అంత ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా మీకు అవసరం అనుకుంటేనే ఆర్డర్ చేస్తారు ఎవరైనా, లేదంటే నేను బలవంతంగా 1కి 400 వీడియోస్ ఇట్లా పెట్టడం ఎందుకు అని అయితే నేను అనుకుంటున్నా. మా చుట్టుపక్కల వాళ్ళకి అంటే నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టేస్తున్నాను అనమాట. కాబట్టి మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకైతే చేసిస్తున్నా, అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళకైతే చేసిస్తున్నా అనమాట. ఇంకా నైట్ అయ్యేసరికి పిల్లలకైతే చపాతీ చేస్తున్నా. ఇంకా మా వారికి అయితే నార్మల్గా రోజు ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసేస్తా. ఒకవేళ ఫ్రూట్స్ లేకపోతే జావా లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటారు అనమాట. ఆయన ఎక్కువ రైస్ అయితే తినరు, ఒక్క పూట అయితే మధ్యాహ్నం కంప్లీట్గా రైస్ తింటారు. నైట్ ఎప్పుడో చాలా రేర్ ఆయన అన్నం తినడం. ఇంకా ఇక్కడైతే పుచ్చకాయ కట్ చేస్తున్నా. ఒకవైపు అయితే పిల్లలకి బీరకాయ కర్రీ అంటే కర్రీ కాదులేండి, ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇంకా చపాతీ రెడీ చేస్తున్నా. 1 by 1 ఏదో ఒకటి పని ఉండనే ఉంటుంది. మా పిల్లలకి ఏంటంటే వాళ్ళ నాన్నకి ప్లేట్ చూసారనుకో, మాకు అదే పెట్టి మేము అన్నం తినము చపాతీ తినమంటారు. అందుకనేసి పుచ్చకాయ సగం కట్ చేసి మా వారికి అయితే ఇచ్చేసారు. 2 క్యారెట్ పుచ్చకాయ ఇచ్చేసిన. కొన్ని అయితే నట్స్ ఇవి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఏంటంటే మళ్ళీ పిల్లలకి అన్నం తినకపోతే, అన్నమైనా చపాతీ అనేది తినకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవ్వను. ఇంకైతే వాళ్ళకి మా చిన్నోడే ఎక్కువ చేస్తాడనమాట. ఏమని, నాన్నకి ఏం పెట్టావు అవన్నీ నాకు ఇట్లే ఉండాలి ప్లేట్లో, సేమ్ అట్లే అరేంజ్ చేయంటారు. ఫస్ట్ చపాతీ తిని తర్వాత ఇస్తా అని చెప్పేసి వీళ్ళిద్దరికైతే చపాతీ తినిపిస్తున్నా. నేను ఎక్కువేం ఆయిల్ వేయను చపాతీకి, రొట్టెలాగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎట్లుంది అనుకోకండి. ఇది ఎర్లీ మార్నింగ్ లేచిన ఈరోజు. వేరే వాళ్ళకి 8ంటికి వీళ్ళని స్కూల్ డ్రాప్ చేసే దారిలోనే అనమాట. వాళ్ళు అడిగినారు, ఆన్లైన్ కాదులేండి ఆఫ్లైన్లో, మల్టీగ్రెయిన్ మురుకులు కావాలి అని అడిగినారు. సరే అని చెప్పేసి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకండి, కొంచెం తక్కువ ఆయిల్లో ఫ్రై చేయండి అన్నారు. వాళ్ళు ఎవరో పేషెంట్స్ కంట. సరే అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. మల్టీగ్రెయిన్ మురుకులు చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. ఎక్కువ కలపను, నేను ఎంత అయితే అవసరం పడుతుందో అంత మాత్రమే కలుపుకుంటున్నా. మళ్ళీ ఎక్కువ కలిపినా అనుకోండి, ఇంకా రోజు ఏదో ఒకటి మళ్ళీ ఏంటంటే మనకి చేయడం పరంగా ఎక్కువ అయిపోతుంది. అందుకనేసే మళ్ళీ ఇంకోటి ఏమన్నా వస్తే అది మళ్ళీ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో నేను ఏదైతే ఎక్కువ చేయట్లేదు. ఏదైనా మనం ఏంటంటే 5కు 10 కిలోలు ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది పోకపోతే మళ్ళీ అది పురుగు పట్టడం, మళ్ళీ తీసుకున్న వాళ్ళకి బాగోకపోవడం అట్లా ఉంటుంది. అట్లా ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే రోజుకి ఎక్కువేం కాదులేండి, 1-2 కిలోలు అట్లే వస్తున్నాయి. అవైతే ప్రజెంట్ చేసిస్తున్నాను. చూసినారా. అయితే నేను ఏ పిండి వంటలు చేయని, అన్నం కర్రీస్ చేయని, ఏమన్నా చేయని, అంట్లు ఎక్కువ లేకుండా చూసుకుంటాను వీలైనంత వరకు. కొంచెం ఏంటంటే ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొకటి మనం ఏదన్నా పని చేయడానికైతే విసుగు అనిపిస్తుంది. ఒక వస్తువు చేయాల్సిన ప్లేస్లో 4 అంట్లు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆ అంట్లు కడగనే గంటలు టైం అయిపోతుంది. అవునా కాదా. ఇక్కడైతే ఇంక లాస్ట్ వేసేసాను అనమాట. కొంచెం పిండి ఉంటుంది కదా, అవి చిన్న పకోడీలాగా వేసినాను. ఉల్లిపాయలు ఏం వేయలేదు, కొంచెం ఒక పెద్ద సైజు గోలుగుండంతా పిండి ఉండే ఆ లాస్ట్లో. అవైతే ఇంక అట్లా వేసేసినా అవైతే అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా మీ బిజినెస్ గ్రో చేసుకోవాలనుకోండి, ఎక్కువ మందితో చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే ఫుడ్ చేస్తున్నారా, లేకపోతే టైలరింగ్ చేస్తున్నారా, ఇంకోటి ఏమైనా చేస్తున్నారా, ఇంట్లో ఉండి ఏదైనా చేసేవాళ్ళు ఎక్కువ మందికి చెప్పడానికి ట్రై చేస్తే అప్పుడు ఏంటంటే 10 మందికి చెప్పినామనుకో, అందులో 4 అయినా
వాళ్ళకి ఒకవేళ అవసరం అనుకుంటే మనకు చెప్తారు కదా, ఏదైనా మనకు బిజినెస్ గ్రో అవుతుంది, అలాగే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. బయట కంటే ఒక 10 రూపాయలు తక్కువ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళకైతే పిల్లల కోసం క్యారెట్ రైస్ చేస్తున్నా. ఇక ఎండల కాలం కదా, ఇడ్లీ పెడితే సరిగ్గా తినట్లేదు. అలాగే ఏంటంటే ఇడ్లీ పెట్టినా దోశ పెట్టినా దాహం అవుతుంది. మళ్ళీ ఇట్లు టయానికి అయితే వాటర్ తాగట్లేదు కదా, వాటర్ సరిగ్గా తాగరు అంటే క్లాస్లో ఉంటారు కదా, అందుకనేసి ఇంక వీళ్ళనైతే స్కూల్లో వదిలిపెట్టాలి. ఇక చూసినారా స్కూల్ నుంచి వచ్చేసినారు, మర్చిపోయేది ఈవినింగ్, నేనే మిస్టేక్. అయితే ఈవినింగ్ వాళ్ళ నాన్నకు చెప్పిన అనమాట, మాకు గ్లూ గన్ కావాలి అని చెప్పేసి. సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి గ్లూ గన్ కొనడానికైతే పోతున్నాం. ఇక మా ప్రయోగాల పుట్టలు నిజం చెప్పాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఏంటంటే అది కరెంట్తో కదా, అందుకని నాకు భయం అవుతుంది. ఇంకేదైనా చేసేటప్పుడు మాత్రం నేను దగ్గరుండి చేపించే మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ వేరే వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ వచ్చిందండి. అదేంటంటే వీళ్ళు సగ్గుబియ్యం మురుకులు కావాలి 2 కిలోలు అని చెప్పారు. అయితే నాకు ఇక్కడ ఇవి ఉన్నది కదా, ఈ ప్లేట్ అనేది చాలా సన్నగా ఉన్నాయి. నేనేం చేసా, ఇది చూసారా, మన దగ్గర చాకు కానీ ఇలా ఏదైనా ఒక దబ్బడం లాగా ఉన్నా పర్వాలేదు. మా అమ్మ చిన్నప్పుడు దబ్బనంతో ఇవి హోల్స్ని పెద్దగా చేసేదన్నమాట. నాకు అది గుర్తొచ్చి ఇక మా దగ్గర ఉండే ఈ ప్లేట్స్ని అయితే హోల్స్ పెద్దగా చేసిన. అది చూడండి, మొత్తం ఇలా రౌండ్గా తిప్పినా కదా, వేరే ఏమంటారు అవి రౌండ్ ముగ్గులాగా తయారైపోయింది అనమాట. అయితే ఇవి చేయడం ఫస్ట్ టైం అండి, నిజం చెప్తున్నా. సగ్గుబియ్యం మురుకులు అంట, ఇవి చేయడం ఫస్ట్ టైము. అందుకని నేను ఎక్కువ పిండి అయితే కలపట్లేదు. ఇది ఒకరోజు మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. మరి ఎర్లీ మార్నింగ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ కదా, మళ్ళీ అంత చీకట్లో మనం ఎక్కువ చేసేసినాం, అది బాగా రాలేదనుకోండి మళ్ళీ మనకు ఒకసారి ఏదైనా మాట వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను తక్కువ పిండితో చేస్తున్నాను అనమాట. కొంచెమే కలిపిన ట్రయల్ కింద. అయితే మా పిల్లలు టేస్ట్ చేసి చాలా బాగున్నాయమ్మా అన్నారు. ఇంకా వీళ్ళకైతే ఇదే పెట్టేసిన అనమాట ఈరోజు స్నాక్స్ బాక్స్కి. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా ఇంటికి తీసుకొని రావాలి కదా, అందుకనేసి ఇంకా వీళ్ళ కోసం స్నాక్స్ బాక్స్ కింద మురుకులు పెట్టేసిన. ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది చూడు, ఇలా నలిపితే మొత్తం సాఫ్ట్గా నలిగిపోతున్నాయి. ఇదైతే నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇక ఎట్లా వస్తాయి అనుకున్నా, పర్లేదు బాగా వచ్చినాయి. ఇక్కడ చూసినా సన్న వేసా, అంటే 2 కిలోలు కదా, మనం ఒకే రకంలో వేసేయడం ఎందుకు, ఒక 1/2 కిలో ఒక రకం, ఒక 1/2 కిలో, ఒక 1/4 కిలో ఒక రకం అట్లా వేసిద్దాము. ఇంకోటి రిబ్బన్ మురుకులు కూడా రెడీ చేద్దామన్న ఉద్దేశంతో ఆ హోల్స్ ఉన్న ప్లేటును కూడా కొంచెం పెద్ద హోల్స్గా రెడీ చేస్తే కానీ ఇంత మాటం రావట్లేదు. అదే ఇంకా సన్నగా ఉన్నాయి అనుకోండి, ఇంకా అసలు చాలా చేతులే నొప్పి వచ్చేసేది, కానీ ఆ పిండి అనేది మనకి సరిగ్గా రావట్లేదు అనమాట. సరే అని చెప్పేసి అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ట్రై చేసాం, మా వారికి కూడా టేస్ట్ చేయించా, చాలా బాగున్నాయి అన్నారు. ఇంకైతే ఇది ఈరోజు పంపించాలన్నమాట 2 కిలోలు. మనకేంటంటే ఎంత అవసరం బట్టి అంతే చేస్తున్నా, అది సరుకులు కూడా అంతే తెచ్చేసుకుంటున్నా అనమాట. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది కదా, ఎక్కువ పెట్టుబడి అంటే ఎక్కువ చేయడానికి ప్రాబ్లం లేదండి. 5-10 కిలోలు చేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.